రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేసి సవాల్ విసిరిన ప్రశ్న రావణ్ ని పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో హైటెన్షన్ ఏర్పడింది. రావణ్ అరెస్ట్ నేపథ్యంలో జై భీమ్రావు భారత పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగ్గారపు మల్లికార్జునరావు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. రావణ్ ని వెంటనే తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న రావణ్ ని ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారో ఎస్ఐ సిఐలను అడిగినా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రావణ్ ని చూపించాలని కోరినా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. సరైన సమాచారం ఇవ్వకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయని, రావణ్ ను వెంటనే కుటుంబ సభ్యులు న్యాయవాదులకు చూపించాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్ ఎవరైతే రావణ్ ఉన్నారో ఆయన్ను పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ తీసుకొని వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 28వ తారీఖున మొన్న దళిత క్రైస్తవ సమర సంఖారావం అనే ఒక బహిరంగ సమరం జడా శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా ఈ రావణ్ గారు రావడం కూడా జరిగింది. రావణ్ గారు వచ్చి స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఆయన భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మరి ఏ విధంగా పోలీసులు తీసుకున్నారు, మరి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నాడో అనేది నాకు ఇప్పుడు వచ్చి కూడా తెలియడం లేదు. మరి రాష్ట్రంలో రావణ్ ఒక్కడే మాత్రమే ఈ విధంగా మాట్లాడా, లేదంటే ఇంకెవ్వరూ కూడా మాట్లాడకుండా ఉన్నారా అనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్న పంతో నానాజీ మీ జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దమ్ముంటే రారా జగన్ అని మాట్లాడితే ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎన్ని కేసులు పెట్టింది మరి పంతో నానాజీ మీద? మేము కూడా మరి 2019లో అదే పంతో నానాజీ మేమందరం కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశాం కదా అని మేము అనొచ్చా? సభ్యత, చదువుకున్నాం కాబట్టి సభ్యత ఉంది. వ్యవస్థలో మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి సభ్యతతో మాట్లాడాలి. 24లో నేను ఇదే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా పవన్ కళ్యాణ్తో కలిపి, మరి నేను కూడా మాట్లాడచ్చా? అడగొచ్చా? కళ్ళు మూసుకొని పడుకొని ఎక్కడెక్కడో సినిమాలు తీసుకుంటూ ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండి ఈ పిఠాపురంలో అసలు నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు మాత్రం గాల్లో ఎవరి ద్వారా నువ్వు వేస్తూ ఉంటావు. ఇప్పుడు మేము కూడా కంపల్సరీగా రావణ్ మీద ఏ కేసులు వేశారు తెలీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి తెలీదు, ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేశారో తెలియదు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, అసలు ఉన్నాడా సాయికృష్ణ ఉదంతంలాగా నేను ఉన్నారా తీసుకొచ్చి దారిలో చంపేశారా తెలీదు, మాకన్నా చూపించండి మీ అండర్లో తెలీదు, మేము చూపించాం. అసలు రకరకాల అనుమానాలు. ఒక మాట్లాడాలి అంటే స్వేచ్ఛగా మాట్లాడాలి అంటే హక్కులు కోల్పోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దీని మీద మేము తప్పనిసరిగా హైకోర్టుకు పోతాం. వీళ్ళు ఏదైతే ఒకవేళ రావణ్ చూపించకపోతే పిఠాపురం స్టేషన్కి కొద్దిసేపట్లో జడా శ్రవణ్ కుమార్ కూడా వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా మేము లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావణ్ని కాపాడుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తాం. సందర్భంగా ఈ రోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్, ఆయన సోషల్ యాక్టివిటీస్ ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీసులు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్ లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ చేతగాని పవన్ కళ్యాణ్ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యాయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు, నన్ను RRR గారు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబంలో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము
కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగ అయిపోతుంది, సామాన్య ప్రజలకి ఏంటిది అన్నట్టుగానే మేము వ్యవహరిస్తూ ఇలాగ ఏం చేస్తే బాగుంటుంది అని ముందుకు అడుగులేస్తుంటే నీకు అంత కారిపోతుందా? ఈరోజు యూట్యూబర్ ఎవరైతే రావణ్ ఉన్నారో ఆయన్ను పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇక్కడికి తీసుకొని వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 28వ తారీఖున మొన్న దళిత క్రైస్తవ సమర సంఖారావం అనే ఒక బహిరంగ సమరం జడా శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా ఈ రావణ్ గారు రావడం కూడా జరిగింది. రావణ్ గారు వచ్చి స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఆయన భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మరి ఏ విధంగా పోలీసులు తీసుకున్నారు, మరి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నాడో అనేది నాకు ఇప్పుడు వచ్చి కూడా తెలియడం లేదు. మరి రాష్ట్రంలో రావణ్ ఒక్కడే మాత్రమే ఈ విధంగా మాట్లాడా, లేదంటే ఇంకెవ్వరూ కూడా మాట్లాడకుండా ఉన్నారా అనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్న పంతో నానాజీ మీ జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దమ్ముంటే రారా జగన్ అని మాట్లాడితే ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎన్ని కేసులు పెట్టింది మరి పంతో నానాజీ మీద? మేము కూడా మరి 2019లో అదే పంతో నానాజీ మేమందరం కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశాం కదా అని మేము అనొచ్చా? సభ్యత, చదువుకున్నాం కాబట్టి సభ్యత ఉంది. వ్యవస్థలో మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి సభ్యతతో మాట్లాడాలి. 24లో నేను ఇదే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా పవన్ కళ్యాణ్తో కలిపి, మరి నేను కూడా మాట్లాడచ్చా? అడగొచ్చా? కళ్ళు మూసుకొని పడుకొని ఎక్కడెక్కడో సినిమాలు తీసుకుంటూ ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండి ఈ పిఠాపురంలో అసలు నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు. మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు మాత్రం గాల్లో ఎవరి ద్వారా నువ్వు వేస్తూ ఉంటావు. ఇప్పుడు మేము కూడా కంపల్సరీగా రావణ్ మీద ఏ కేసులు వేశారు తెలీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి తెలీదు, ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేశారో తెలియదు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, అసలు ఉన్నాడా సాయికృష్ణ ఉదంతంలాగా నేను ఉన్నారా తీసుకొచ్చి దారిలో చంపేశారా తెలీదు, మాకన్నా చూపించండి మీ అండర్లో తెలీదు, మేము చూపించాం. అసలు రకరకాల అనుమానాలు. ఒక మాట్లాడాలి అంటే స్వేచ్ఛగా ప్రశ్న రావణ్ని ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారో ఎస్ఐ సిఐలను అడిగినా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రావణ్ని చూపించాలని కోరినా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. సరైన సమాచారం ఇవ్వకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయని, రావణ్ను వెంటనే కుటుంబ సభ్యులు న్యాయవాదులకు చూపించాలని డిమాండ్ చేశారు.